వివాదాలకు తావు లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. భూమి పేపర్లకు జిరాక్స్ పేపర్లు ఇస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బొత్స ఫైర్ అయ్యారు. దళారీ వ్యవస్థ ఉండకూడదని యాక్ట్ తెస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇంకా యాక్ట్ రాకముందే రాణి యాక్ట్ను తొలగిస్తామని చంద్రబాబు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. దేశమంతా ఈ చట్టం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వమే సూచించిందని గుర్తు చేశారు. జెరాక్స్ కంపెనీ ఎవడో నమ్మిపోతాడు. జెరాక్స్ కంపెనీ ఇవ్వడం ఏంటండి? నాన్ సెన్స్. ఎవడు చెప్పాడు జెరాక్స్ కంపెనీలు ఇస్తారని? ఎవడు చెప్పాడు? వీళ్ళ ఈ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ కమిషనర్ను సెక్రటరీను ఏది పడుతుంది? ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కానీ లేకపోతే మీ క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించి ఇలాంటివి చేస్తున్నందుకు ఇవాళ ఇచ్చిన యాక్ట్ ప్రకారం దాన్ని ఆ యాక్ట్ని వచ్చి కోర్టులో కూడా దాని ఉంది. కోర్టు కూడా ప్రభుత్వం చెప్పింది దీన్ని ఇంకా చేయాలి, పబ్లిక్ హియరింగ్ జరిగిన తర్వాత తీసుకున్న తర్వాత అప్పుడు దాన్ని చేస్తామని.